హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం. ఇది నేను కటింగ్ చేస్తున్న ఫ్రాక్ కొలతలండి. షోల్డర్ 6, చంక డౌన్ 6, చెస్ట్ లూజ్ 32, హిప్ లూజ్ 29 అండ్ లెంత్ 44. లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని లెంత్ 44 ఇంచెస్ వచ్చేలాగా కొలుచుకున్నాను. నేను ఆల్రెడీ కొలుచుకొని దాన్ని సమానంగా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఎందుకు చూసుకున్నానంటే ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ నేను కంటిన్యూగా తీసుకున్నాను. సో ఈ 44 లెంత్కి తగ్గట్టు మడతేసి దాన్ని కట్ చేసుకున్నాను. అండ్ 44 లెంత్ అండ్ షోల్డర్ 6, చంక డౌన్ 6 పెట్టుకున్నాను. అది కరెక్ట్గా 6 ఇంచెస్కి వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా అప్పుడే కరెక్ట్గా వస్తుంది మనకి మెజర్. అండ్ చెస్ట్ లూజ్ 10 ఇంచెస్ తీసుకున్నానండి. 9 ఇంచెస్ అసలు 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 10 తీసుకున్నాను. 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ 9.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే నడుముకి అనమాట, నడుము కొలత. పైన 10 ఉంటే కింద 1/2 ఇంచ్ తగ్గించాలి. అలా ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి కింద కట్స్ కోసం తీయకుండా ఫుల్గా పెట్టేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత చివరి వరకు కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా గీసేసుకొని పన్నా ఎంత వెడల్పు ఉంటే మనకి లైనింగ్ అంత ఫ్రీ ఉంటుంది లోపల. సో ఉన్నదంతా పెట్టుకొని మార్క్ చేసేసుకొని ఇలా చంక రౌండ్ గీసుకొని ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. లైనింగ్ ఎందుకు ఇంత ఎక్స్ట్రా పెట్టడము వద్దు అని కట్ చేసేయద్దు, ఉంచండి. ఎందుకంటే లోపల ఫ్రీ ఉండదు మనకి, అంబ్రెల్లా ఫ్రాక్ కదా. ఇట్లా మొత్తం పెట్టుకుంటేనే మనకి ఫ్రీగా ఉంటుంది. అండ్ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని అవి కూడా కట్ చేసేసుకొని లైనింగ్ ఫ్రీగా మొత్తం కట్ చేసేసి సైడ్స్ కూడా పైన కూడా ఓపెన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది 3 మీటర్స్ శారీని ఫస్ట్ ఇట్లా స్క్వేర్ షేప్లో మడతేసుకొని ఆ తర్వాత దీన్ని ట్రయాంగిల్ షేప్లోకి క్లాత్ని మార్చుకోవాలి. ఒక కార్నర్ నుండి క్లాత్ని తీసుకొచ్చి మరో కార్నర్ మీదకి వేయాలి. 3 మీటర్స్ క్లాత్ ఉన్నా కానీ మనకి ఇట్లానే హాఫే వస్తుందండి. టెన్షన్ పడొద్దు, బట్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ మడతలోనే మనకి కటింగ్ అంతా బాగా వస్తుంది. జాగ్రత్తగా ఈ మడత మనం వేసుకుంటే కనుక కటింగ్ బాగా వస్తుంది, మనకి ఫ్రాక్ కూడా చాలా బాగా కుదురుతుంది. అని కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఎక్కడ జరగకుండా పిన్స్ పెట్టుకోండి. జార్జెట్ క్లాత్ కదా, ఎక్కడ కదిలిపోకుండా మనం పిన్స్ పెట్టుకుంటే మనకి కటింగ్కి బాగుంటుంది. మనం మార్కింగ్ చేసేటప్పుడు కూడా కదలకూడదు. ఈ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేటప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది అయిందండి, అందుకే మీకు ముందే చెప్తున్నాను. అండ్ ఇట్లా ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఈ ట్రయాంగిల్ వేసేసాక ఈ ట్రయాంగిల్ షేప్ని మీకు స్ట్రైట్గా తిప్పుకోండి. ఇక్కడ టేప్ పెట్టి చూపిస్తున్నాను కదా, అలా స్ట్రైట్గా తిప్పుకోండి. మన ఇళ్ళల్లో ఇప్పుడు టైల్స్ కామన్ కదా, ఆ టైల్ మార్క్ ఏదన్నా ఉంటే దాన్ని స్ట్రైట్గా మీరు పెట్టుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది. లెంత్ 44 కదా మనకి అసలు లెంత్, నేను ఇక్కడ 46 పెట్టాను. అండ్ షోల్డర్ 6 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టైల్ మార్క్, ఆ టైల్ మార్క్ మీద పెట్టుకొని నేను మార్క్ చేసుకున్నాను. అలా ఉంటే మనకి మార్కింగ్ ఈజీగా ఉంటుంది, ఎక్కడ క్రాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. చక్కగా మనకి క్లారిటీగా అర్థమవుతుంది కూడా. నేను చూడండి మార్కర్తో ట్రై చేశాను, దాని మీద మార్కర్ కనిపించలేదు, మళ్ళీ అందుకే చాక్ పీస్తో తీశాను. ఇక్కడ నేను మార్క్ చేసేది చూడండి, 9 ఇంచెస్ కాదు 10 ఇంచెస్ తీశాను. అసలే 9, నేను 10 ఇంచెస్ తీశాను. ఎక్కువ ఉన్న పర్లేదు కానీ ఫ్యాబ్రిక్ తక్కువ అవ్వకూడదు కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రానే తీశాను. ఈ పైన టైల్ మార్క్ నుండి నేను దాన్ని సరిగ్గా చూసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఉన్నట్టు. అలా చూసుకుంటే మనకి కదలకుండా ఫ్యాబ్రిక్ మనం పెట్టిన మార్క్ కూడా తప్పు రాకుండా ఉంటుంది, మార్కింగ్ కూడా. ఇట్లా టైల్ మార్క్ని బేస్ చేసుకుంటే ఈ చిన్న టిప్ వల్ల మనకి డ్రెస్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఇట్లా 15కి మళ్ళీ దీన్ని కూడా మార్క్ చేసుకుందాము. పైన 10 పెట్టాం కాబట్టి ఇక్కడ 9.5 పెడతాము. అది హిప్ లూజ్ కదా, అలా పెట్టుకుంటేనే మంచిగా డ్రెస్ షేప్ వస్తుంది. ఇక్కడ పెట్టిన తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత మనం లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇది 9.5 చూసారు కదా, పైన 10 కాబట్టి ఇక్కడ 9.5 వస్తుంది. ఆ మార్క్ రెండింటిని యాడ్ చేసేయండి, అటాచ్ చేసేస్తేనే. అసలు నాకు మార్కింగ్ అయితే అస్సలు పడలేదండి శారీ మీద. చాలా ట్రై చేశాను, మార్కర్తోనూ అవ్వలేదు, దీంతోనూ అవ్వలేదు. అందులోని శారీ కూడా బాగా కదిలిపోతుంది కూడా, చాలా ఇబ్బంది అయింది. మీరు జాగ్రత్తగా పిన్స్ పెట్టుకొని ట్రై చేయండి. అండ్ లెంత్ ఇక్కడ నుండి ఇటు సైడ్ మార్కింగ్ దగ్గర లెంత్ ఎంత ఉందో చూడండి. 46 కదా మనం తీసుకుంది. అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ తీసాను నేను ఈ మార్కింగ్. అంటే ఇటు ట్రయాంగిల్ వైపు కాకుండా స్ట్రైట్ ఉన్న వైపు తీసాను. 46
46 ఇక్కడ నుండి పైన షోల్డర్ దగ్గర నుండి పట్టుకొని 46 ఈ మొత్తం సర్కిల్లో మనము 46 షేప్ చూసుకోవాలి. 46 లెంత్ పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ వస్తుంది. మార్క్ చేసుకొని ఆ మార్క్స్ అన్నిటిని కలిపేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం 46 ఇంచెస్కి ఎంత మార్క్ చేసుకున్నామో ఆ మార్క్స్ అన్నీ అదే పెట్టిన గుర్తులన్నీ కలిపేసేయండి. చాలా జాగ్రత్తగా. నాకైతే ఫ్యాబ్రిక్ అస్సలు ఆగలేదు, టైం పట్టింది, అందుకే మీకు వీడియో కూడా చాలా స్లో వస్తుంది. తర్వాత ఇదంతా చేసుకున్న మార్కింగ్ ప్రకారం డ్రెస్ కటింగ్ చేసేసుకుందాము. అండ్ కటింగ్ చేసే వరకు కూడా పిన్స్ మాత్రం తీయకండి. పిన్స్ తీస్తే క్లాత్ ఖచ్చితంగా జరిగిపోతుంది పక్కకి. మనకి జరిగిపోయిందంటే కటింగ్ అక్కడ తేడా వచ్చేస్తుంది అండ్ మనకి డ్రెస్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. సో పిన్స్ తీయకుండానే కటింగ్ చేసేసేయండి. మొత్తం మనకు కావాల్సిన షేప్ వచ్చిందా లేదా పర్ఫెక్ట్గా ఇప్పుడే తెలిసిపోతుంది. చూడండి. కటింగ్ అయిపోయాక ఆ షేప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన కటింగ్. మన కటింగ్లోనే అర్థమైపోతుందండి మన డ్రెస్ బాగా వచ్చిందా లేదా అన్నది. ఇది పర్ఫెక్ట్ అంబ్రిల్లా షేప్, ఫుల్ అంబ్రిల్లా ఫ్రాక్ వితౌట్ కట్ బాడీ. ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఇక్కడ కింద ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మనకి ఎక్స్ట్రా క్లాత్ని దాని మీద పెట్టుకొని దానికి కరెక్ట్గా ఎంత ముక్క కావాలో అది మార్క్ చేసుకొని మనకి కింద క్లాత్ ఉంది కదా దాన్ని బట్టి కటింగ్ చేసేసుకుంటే 2 ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ 2 ముక్కల్ని ఫస్ట్ మనం జాయింట్ చేసేసుకుంటే ఫ్రాక్ మనకి ఈజీగా స్టిచ్చింగ్ అవుతుంది. ఇట్లా ఫ్రాక్ మీద పెట్టి కటింగ్ చేసుకుంటే మనకి షేప్ కూడా బాగా వస్తుంది. జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేయకుండా. 2 ముక్కలు సేమ్ లెంత్లో జాయింట్ చేయడానికి కట్ చేసి పెట్టుకోండి. అండ్ హ్యాండ్స్ కావాలి కదా, హ్యాండ్ లెంత్ 15 తీసుకున్నాం. 14 ఇంచెస్ లెంత్ ఉంది, మీరు ఫస్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది. అండ్ హ్యాండ్ లూజు 4 ఉంది. మనం ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే ఖర్చులోకి పోతుంది కదా. ఎక్స్ట్రా ఏమన్నా మనకు కటింగ్స్ పోయినా ఉంటుంది. అండ్ ఈ లెంత్ సైడ్ లెంత్ 13 ఉంటుంది. అటు 15 పెట్టామంటే ఇటు 2 ఇంచెస్ తగ్గించుకుంటే చంక పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది ఎవరికైనా కానీ. ఇంకొంచెం లావు ఉన్న వాళ్ళకి 2.5 ఇంచెస్ తగ్గించుకోవాలి. బక్కగా ఉన్న వాళ్ళకి కొంచెం మీడియం ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అదే లెంత్ ఆ కొలత బాగా సెట్ అవుతుంది. ఎవరికైనా హ్యాండ్స్లో ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి హ్యాండ్స్ ఎక్కడైనా పోతుందంటే రీజన్ అదే. ఇక్కడ అటు 15 ఉంటే ఇటు 13 పెట్టాలి, అటు 13 ఉంటే ఇటు 11 పెట్టాలి. అలా 2 ఇంచెస్ డౌన్ చేసుకుంటే చంక పట్టేయడం కానీ అలాంటివి ఏమి ఉండదు. మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకుందాం. ఈ హ్యాండ్స్ లెంత్ 3/4 లెంత్ అండి. మీకు కావాలంటే షార్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే 3/4 లెంత్ కావాలనుకుని 3/4 లెంత్లో తీసాను. అండ్ ఒక సైడ్ 2 ఇంచెస్ 2 సైడ్స్ కాకుండా ఒక సైడ్ లోతు తీసుకుంటాం కదా ఫ్రంట్ వైపుకి, 2 ఒక సైడ్ పట్టుకొని తీసుకుంటే ఒక సైడ్ లోతు ఒక 1/2 ఇంచ్ లోపల లోతు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకు 1/2 ఇంచ్ అంటున్నా అంటే కొంతమందికి మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి. బక్కగా ఉన్న వాళ్ళకి అంత లోతు తీయాల్సినంత అవసరం కూడా ఉండదు. కొంచెం లావుగా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం లోతు ఎక్కువ తీసుకుంటే హ్యాండ్ పట్టేయకుండా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కంపల్సరీ లోతు అయితే తీయాల్సిందే. ఆ లోతు కట్ చేసుకొని ఇట్లా మార్క్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మన వీడియోలో
చూపించినట్టు మీరు ట్రై చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఎక్కడ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని చిన్న టిప్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.